ఇవాళ మా అమ్మ అయితే ఇంట్లో గోధుమ పిండి హల్వా చేసింది. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, మీకైతే చూపిస్తా, వీడియో ఎందాక చూసేయండి. ఫస్ట్ అయితే స్వీట్ ని సర్వ్ చేయడానికి స్పెషల్ గా నేనైతే అరిటాకు కోసి తెచ్చుకున్నా. అరిటాకు మీద సర్వ్ చేస్తే లుక్ సూపర్ ఉంటుంది, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పంచదార, గోధుమ పిండి, మన ఇంట్లో చేసుకున్న నెయ్యి మరియు జీడిపప్పు అండ్ బాదం. సింపుల్ గా ఉంది కదా, కానీ ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ కలిసి ఒక హెవెన్లీ కాంబో అయితే అవుతాయి. ముందుగా ఒక బౌల్లో షుగర్ కి వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద బాయిల్ అవ్వడానికి పెట్టాం. ఇంకో సైడ్ ఏమో కడాయి హీట్ చేసి హోమ్ మేడ్ నెయ్యి అయితే వేసాం. నెయ్యి కరిగాక కాజు, బాదం స్లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసాం. ఇక ఫ్రై అయ్యాక వాటిని అయితే పక్కన పెట్టేశాం. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు స్మెల్ వస్తుందిరా చారి, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇప్పుడు అదే నెయ్యిలో గోధుమ పిండి యాడ్ చేసి కంటిన్యూస్ గా కలుపుకోవాలి. ఈ స్టెప్ లో కొంచెం కేర్ తీసుకోవాలి, లంప్స్ రాకుండా, పిండి మాడకుండా స్లోగా రోస్ట్ చేస్తూ మిక్స్ చేయాలి. ఈ స్టేజ్ లో స్పూన్ తో ఫైట్ చేయాలి, పిండితో కాదు. మా అమ్మ అంత కష్టపడుతుంది కదా అని చెప్పేసి నేను కూడా హెల్ప్ చేద్దాం అనుకున్నా. 2 నిమిషాల్లో నా చేతులు అయితే నొప్పులు మొదలయ్యాయి. అప్పుడే అర్థమైంది కెమెరా ముందు చెఫ్ అవ్వడం ఈజీ, కిచెన్ లో చెఫ్ అవ్వడం అంటే కష్టం. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాయిల్ అయిన షుగర్ సిరప్ ఉంది కదా, దాంట్లో అయితే కొంచెం ఇలైచీ వేసుకోండి. ఇక ఆ సిరప్ అయితే మనం కలుపుతున్న గోధుమ పిండిలో స్లోగా ఒక్క చేత్తో వేస్తూ ఇంకో చేత్తో నాన్ స్టాప్ గా మిక్స్ చేయాలి. ఇక అలా కొంచెం గట్టిపడ్డాక మళ్ళీ కొంచెం టాపింగ్ లాగా నెయ్యి వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక ఫైనల్ గా మనం ఫ్రై చేసిన కాజు బాదం అయితే యాడ్ చేసి ఇంకొక 5 మినిట్స్ అయితే బాగా కలిపాం. ఇక మొత్తానికి కలిపి 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 లాస్ట్ కి అయితే మన హల్వా అయితే రెడీ అయిపోయింది. బయట దొరికే స్వీట్స్ అన్ని ఒక సైడ్ అయితే మా అమ్మ చేతి గోధుమ పిండి హల్వా అయితే ఒక సైడ్. ఇక ఫైనల్ కిచెన్ లో యుద్ధం చేశాక హల్వా అయితే నా చేతిలో పడింది. ఒక్క స్పూన్ టేస్ట్ చేయగానే నా రియాక్షన్ అయితే, సో మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, కానీ రిజల్ట్ మాత్రం స్వీట్ షాప్ క్వాలిటీ కంటే ఎక్కువే. ఇక వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి, అలానే మన పేజ్ ని కూడా ఫాలో చేసేయండి, మర్చిపోకండి గాయ్స్.